కానీ ఒకటైతే ఉంది, ఓటింగ్ శాతం చూసినప్పుడు అందరూ 40+ అటు ఇటుగా ఇస్తున్నారు ఇద్దరికి. 2% నుంచి 4% తేడా చెప్తున్నారు. పైగా పార్లమెంటు అసెంబ్లీ నడిచినప్పుడు వాటి మధ్య కొరిలేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అందుకని ఈ సర్వేల వ్యవహారం అనండి, భాగవతం అనండి, దాని మీద విశ్వసనీయత కొంచెం తగ్గుతూ ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ 22 గతం వస్తే ఇప్పుడు 8 అంటారు, వీళ్ళు 3 ఉన్నదేమో 21, 22కి వెళ్తుంది అంటారు. అంటే చాలా డిఫరెన్స్ అంత వ్యతిరేకత ఉందా అండి వైఎస్ఆర్సీపీ మీద? అంత అదే అక్కడే నిన్న కూడా నేను అదే, మరి మా మీద అంత వ్యతిరేకత ఉంటే మీకు పొత్తులు ఎందుకు, మీరు ఎందుకు ఇంతగా బీజేపీ అంటున్నారు అని వాళ్ళు అడుగుతారు ప్రశ్న. వీళ్ళు కూడా అడుగుతారు, మీకు అంతుంటే మరి మీరు అభ్యర్థులను మారుస్తున్నారు, ఇంతమందిని 80 మందిని ఎందుకు మార్చడం, మీకు అంత వ్యతిరేకత లేదా? నిజంగా ఒక పార్టీ ఒక 60 మందిని మారుస్తూ ఉందంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నట్టే భావించాలి కదా. ఇప్పుడు స్థానిక అభ్యర్థుల మీద వ్యతిరేకత అంటే అందులో 40%, 50% రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా చెందుతుంది కదా. కాబట్టి ఈ వాదనలు 2 వైపులు కూడా వాదనలు ఉన్నాయి, నడుస్తుంది ఒక భీకర పోరాటం అనేది. అందుకోసమే అసంతృప్తి ఉంది, కొంత అక్కడక్కడ వ్యతిరేకత ఉంది. కానీ అదే సమయంలో మొత్తం మార్చేది ఉందంటే నాకున్న అధికార పక్షం వాళ్ళు మాట్లాడే దాని ప్రకారం చూస్తే మటుకు అంబేద్కర్ విగ్రహం ప్రారంభించటము, ఈ 2 సభలు, ఈ అర్జున బాణాలు, ఇవన్నీ అర్జునుడు, అభిమన్యుడు, ఇవన్నీ నడిచాయి కదా. వీటి తర్వాత మా శిబిరం కొంచెం సెటిల్ అయింది, అధికార పక్షం కొంచెం కుదుట పడింది. చాలా తీవ్రంగా విమర్శించిన కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా వచ్చి జగన్ను మళ్ళీ కలుస్తున్నారు. అలాగే రెండో శిబిరంలో చంద్రబాబు అక్కడికి వెళ్ళటం, పొత్తు కుదురుతుందా, ఎన్ని సీట్లు వస్తాయన్న సందేహాలు కూడా లేవనెత్తుతున్నారు. కాబట్టి మా మీద అసంతృప్తి, కొంత అలజడి వచ్చిన మాట నిజమే. కానీ ముందే ప్రకటించి చర్యలు తీసుకోవడం వల్ల కొద్దిగా సెటిల్ అవుతున్నాము. ఈ మైనారిటీ సెంటిమెంట్ అన్నీ కూడా కలుస్తాయి. మూడోది షర్మిల మొదట వచ్చిన అది అక్కడేం కంటిన్యూ అవుతుండటంతో ఎప్పుడు అన్నా మీద ఇదేంటి అనే ఒక ధోరణి కూడా మా వాళ్ళలో సానుభూతి పెంచుతుంది. వ్యతిరేకత ఇతరుల్లో పెంచుతుందేమో కానీ కుటుంబ అభిమానులు లేకపోతే వీళ్ళల్లో మటుకు ఇంత దాడి ఎందుకు చేయటము, రాజకీయంగా మాట్లాడాలి కదా అనేది, మరి మా మీదే ఎందుకు అంత దుష్ప్రచారం చేయటం అని ఆమె కూడా అడుగుతుంది. సో ఈ సర్వేలు 2 వైపులా ఒకటే నిజం, 2 వైపులా బలమైన ఆశలు, అభిప్రాయాలు ఉన్నాయి 2 వైపులా. ఇదేమి మధ్యస్థంగా చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి అది. వాళ్ళ ఇండికేషన్స్ ఒక్క విధంగా ప్రతిపక్ష శిబిరం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం మటుకు రిస్క్ తీసుకోకూడదు, ఎలా అయినా తండాలు పడి గట్టెక్కాలి అనే ఒక ఫీలింగ్ ఆఫ్ సమ్ అన్సర్టనిటీ, ఇన్సెక్యూరిటీ ఇప్పటికీ తెలుగుదేశంలో కొంచెం ఎక్కువగా ఉంది. అది చంద్రబాబు స్వభావం కూడా, ఆయన నేచర్ కూడా దేన్ని వదిలిపెట్టకూడదని ఈ రీత్యా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఈ సర్వేలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. అది కూడా ఉంది, అందుకనే పోటీ ఉంది. నా సర్వే నా ఇష్టం. సార్, సినిమాలు ఎప్పుడో గతంలో చూసినప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు ఏదో ఫ్యాన్స్ కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి ఏవో ఉండి అని, ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతుందా అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు యాత్ర 2లో బాహాబాహిగా కొట్టుకోవడం. సార్, ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇది అవసరమా? వినోదం కోసం సినిమాలు తప్ప క్యారెక్టర్లని చూసుకుని ఇది మాదే అని అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా అంత దారుణంగా కొట్టుకోవడం ఒక థియేటర్లో అసహనం పెరగడం ఒక పెద్ద కారణం. ఒకరినొకరు భరించలేకపోవడం, అంతా మేమే అనుకోవటం. ఒకటి గుర్తించాలండి, రాజకీయ పార్టీలు ముఖ్యంగా కార్యకర్తలు, దిగువ శ్రేణి వాళ్ళు రాజకీయ రంగస్థలంలో ఎప్పుడు ఒక హీరో ఉండడు, 2-3 హీరోలు, 3-4 విలన్లు, ఇదంతా రాజకీయం నడుస్తూ ఉంటుంది. సినిమాలు కూడా అంతే. సినిమాల్లో ఇప్పుడు మీ రోజుల్లో అయినా, ఇంకా మా దగ్గర అయితే ఎన్టీఆర్ అయినా ఇద్దరే ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేది, తర్వాత ఇంకా కొంచెం డివైడ్ అయింది. అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఉంది, ఇవి రాజకీయం కమ్ సినిమా. ఇప్పుడు యాత్ర 2 అనే సినిమాలో ఎవరు తెలుగు అన్నట్లు ఎవరు లేరు. ఇప్పుడు మహేష్ బాబుకు పవన్ కళ్యాణ్కు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కు పవన్ కళ్యాణ్ కంటే దాంట్లో ఒక అర్థం ఉంది, అది ఫ్యాన్స్ వార్. ఇది ఫ్యాన్ వార్ మాత్రమే కాదు, ఇది ఒక విధమైనటువంటి పొలిటికల్ కమ్ ఫ్యాన్ వార్, లేదా ఫ్యాన్ మీద వార్. ఈ అత్ర సినిమా తీసుకున్నారు, అదేమి బ్లాక్ బస్టర్ కాదు, లేదా దాంట్లో ఎవరు తెలుగునట్లు ఎవరు సూపర్ అది కాదు, ఆ జీవ, మమ్ముట్టి వీళ్ళు, అది వైసీపీ వాళ్ళు రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారు. సినిమా కూడా వర్మ సినిమా ఇంకా ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే కొంత క్వాలిటీతో అది కథాత్మకంగా తీశారని రెండో భాగం కూడా. పైగా వాళ్ళందరూ వెళ్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు.
దాన్ని వీళ్ళు భరించాలి. పవన్ అభిమానులకు అందులో నిజానికి ఏం పని ఉండదు. పవన్ దాన్ని చూసినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో నిరసనగా వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు భరించలేకపోవటం, దానివల్ల వచ్చింది తగదు. కానీ యాత్ర 2 రచ్చ, అలాగే ఒక ఫేక్ జీవో పుట్టించడం, ఎందుకు సార్ ఇలాంటి ఎత్తుగడలు? ఒక్క ఓటు కూడా రాదండి ఈ ఫేక్ ప్రయత్నాల వల్ల, ఈ తప్పుదోవ పట్టించేటటువంటి తిట్ల వల్ల, బూతుల వల్ల ఒక్కరికి ఒక్క ఓటు కూడా రాదు. అది తెలుసుకోవాలి వీళ్ళు. సినిమా కూడా దాని విజయాన్ని ఏమి వీళ్ళు ఆపలేరు, అపజయం ఉంటే తప్పించలేరు. కాబట్టి దురదృష్టకరం. మన యువత చూసి వాళ్ళకి నచ్చితే ఎంజాయ్ చేయాలి, లేకపోతే లేదు, కానీ కొట్టుకునే పరిస్థితి రాకూడదు. ఇది డిఫరెంట్ పొలిటికల్ సినీ వార్, ఇది లేదా సినీ పొలిటికల్ వార్. ఇది నాట్ ఫ్యాన్ వార్ కాదు, ఇది అవును, ఇది సినీ పొలిటికల్ వార్. ఇది యాత్ర 2కే ఇంత ఉంటే ఇంకా వ్యూహం ఉంది, మీరు ఎలా భరిస్తారు? రేపు ఆయన వచ్చి ప్యాకేజ్ అని అదేని ఇదని ఇలాంటి మాటలన్నీ దాంట్లో ఉంటే మీరు తట్టుకోగలుగుతారా? సో నేను అనుకోవటం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. రేపు వ్యూహం వచ్చిన తర్వాత ఎలా దానికి రియాక్ట్ అవ్వాలి, దాన్ని ముందే ఎలా అడ్డుకోవాలి, లేకపోతే ఏ స్థాయిలో మన ప్రతిఘటన తెలపాలన్న దానికి యాత్ర 2 ఒక ట్రయల్ లాగా. వాళ్ళేమో ఇది సాఫ్ట్ వెర్షను, అది మాస్ వెర్షను అని వైసీపీ వాళ్ళు తీశారు. అవును, ఇది వ్యూహం ఏమో మాస్ వెర్షను, ఇదేమో సాఫ్ట్ వెర్షను. వీళ్ళు కూడా అలాగే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ వెర్షన్ మనం క్రాష్ చేసేయచ్చు అని వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ యుద్ధాలు, బూతుల యుద్ధాలు చాలక మళ్ళీ సినిమా యుద్ధాలు ఎందుకు బాబు? దాన్ని థియేటర్లకు వదిలేస్తే చాలా మంచిది, ప్రేక్షకులు చూస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమన్నా సరే వాళ్ళు ఫ్యాన్స్ కొద్దిగా వేరే లెవెల్లో ఉంటుందండి. వాళ్ళ ఆవేశం కానీ ఇంకా అసలు తట్టుకోలేరు. వీర మహిళ వాళ్ళ పేర్లే వీర మహిళలు. అవును, నెక్స్ట్ సైనిక్స్ ఇంకా అసలు అది వేరేగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కించపరిచినట్టుగా ఉంటే వాళ్ళు దేనికన్నా సిద్ధపడిపోతారు. ఇది వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఈ రకమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఈ పాయింట్ మీదే కదా మా హైకోర్టులో వ్యూహం మీద ఎన్ని రోజులు చర్చ జరిగింది. దాన్ని అనుమతించడం లేకపోవడం ఇవన్నీ చివరికి అనుమతించేసరికి ఇప్పుడు అనుమతి రావచ్చు అంటున్నారు. ఎన్ని అయిపోయిందండి. అదే కట్స్ అవి సెన్సార్ బోర్డు ఏమన్నా ఇంకా పెడుతుందో లేదో మనకు వస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి కాదు ప్రశంసించడానికి వర్మ తీసాడా? అందులో ఆ పాత్ర క్రిటికల్గానే తీస్తారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీ మీద సినిమా తీశారు, ఆమెను విమర్శించడానికి, కాకపోతే మహామాత మన ఇందిరమ్మ అని చెప్పడానికి వాళ్ళు ఏం తీరు కదా. కాబట్టి రాజకీయాల్లో మీ నాయకుడిని, మీ హీరోను పొగుడుకోవడానికి, ఆరాధించడానికి మీకు ఎంత హక్కు ఉందో విమర్శించడానికి కూడా అదే ఉంటుంది, అది తీస్తారు. అవును, వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అన్నట్టే వన్ మ్యాన్స్ హీరో ఈజ్ మేబీ అనదర్ మ్యాన్స్ విలన్. ఆరుద్ర ఒక కవిత రాస్తాడు. గాంధీజీ ఒక తల్లి వస్తుంది పైనుంచి వచ్చి, బాపు అని మోహన్ దాస్ కరమ్చంద్ నీకు తెలుసా అని అడిగితే, ఒకడేమో అబ్బా మహానుభావుడు అని కళ్ళ నీళ్ళు పెట్టుకొని బాధతో బరువుతో బదులు చెప్పిన ఒకడు చెమరించిన కన్నులతోని, ఇంకొకడేమో గాంధీ గారా అస్సలు అంతా హరిజనులందరినీ ఆలయాల్లోకి తీసుకొని వచ్చాడు, అన్ని మతాలు ఇవి కలిపేయాలి అని ఇలా పాడాడు, అది ఇదని అతను ఒక విధమైన కరకు కన్నులతో ఒకటి జవాబు చెప్తాడు. అది చూసే ధోరణిలో ఉంటుంది. గాడ్సే కొంతమంది హీరోలో కనపడతాడు, గాంధీనే కాల్చాడంటే ఎంత గొప్పవాడని. కాబట్టి మనం ఏం చెప్పలేము, దానికి వాళ్ళు సిద్ధపడాలి. సహనం అనేది ఒకటి అవసరం. విమర్శ కాకపోతే అసభ్యంగా ఉంటే తప్పు, అసభ్యంగా ఉండకూడదు, అబద్ధాలు చెప్పకూడదు అనేది తప్ప రాజకీయ విమర్శ ఉంటుంది తప్పకుండా. బట్ ఎలా తీశారు వర్మ మీద, నేను ఇదివరకు ఆయన స్టైల్ బట్టి మీద మీకు కామెంట్స్ చేశాను. నేనేమి సెన్సేషనల్ ధోరణిలో నేనేమి సమర్థించను, కానీ పొలిటికల్ క్రిటిసిజం ఉంటుంది డెఫినెట్గా. మెయిన్ చేస్తే ఇప్పుడు ఉదాహరణకు భీమ్లా నాయక్లో ప్రతి శుక్రవారం వచ్చి శతకం పెట్టాలి అని పవన్ కళ్యాణ్ 1-2 సార్లు కాస్త ఎగతాళిగా చెప్తే దాన్ని జగన్కి అప్లై చేసి మీరు సంతోషించవచ్చా? లేకపోతే ఆయన పృథ్వీ ఎవరో డ్యాన్స్ చేసి అలా చేస్తే మీరు సంతోషించవచ్చా? మరి అదే శైలిలో యువతల వాళ్ళు కూడా మీ మీద ఏదైనా ఒక డైలాగ్ పెట్టి, కాదు బాలు అని వాడు ఏదన్నా అన్నాడు అనుకోండి, ఓ పాత్ర పెట్టచ్చు కదా, పెట్టడానికి ఏముంది, కాన్ఫిడెన్స్ రావట్లేదు రా బాలు. అసలు ఈ పైత్యం ఏంటి సార్? పైత్యం అదే, ఈ పైత్యం అనేది పైశాచికం. ఈ పైత్యం తగ్గాల్సిన అవసరం ఉంది. దీన్ని కుర్రాళ్ళకు ఆపాదించేది శ్రీశ్రీ అన్నట్టుగా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని ఈ లక్షణాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. యూత్ వీళ్ళకు దారి చూపించాలి, కానీ ఫ్యాన్స్ అయిపోయి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందని చిరంజీవి మార్గాన్ని తీసుకోండి, వాళ్ళు రక్తనిధి అని లేకపోతే ఇంకోటి అని ఎలా చేశాడైనా ఆ పద్ధతి తీసుకోవాలి. కానీ అలా చేయడము,
వెంటనే మా ఫ్యాన్స్ రెచ్చిపోతారు అని వీళ్ళు చెప్పడము, వీళ్ళకి మళ్ళీ ప్రతిగా వీళ్ళు ఫ్యాన్స్ అయితే వాళ్ళు ఫ్యాన్స్, వాళ్ళది ఫ్యాన్ కదా. ఇక ఫ్యాన్స్ మధ్యలో యుద్ధం ఎంత మాత్రం తెలుగు రాజకీయాలకు సినిమాలకు మంచిది కాదు. గతంలో 2 సార్లు జరిగింది అది, ఇప్పుడు జరగకుండా చూడాలి. నేను అనుకుంటాను పవన్ కూడా జాగ్రత్త తీసుకుంటారేమో. ఓకే సరే, మరో ఆయన సినిమా వచ్చే ఛాన్స్ కూడా లేదు ఇప్పుడు. అవును, ఇప్పుడప్పుడే లేదు, సెప్టెంబర్లో వస్తుందంటున్నారు. ఓ మై గాడ్, ఒరిజినల్ గుండా. అవును సార్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వలసలు, బీఆర్ఎస్ ఖాళీ అయిపోబోతుంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. 2 నెలల్లోనూ 100 రోజుల్లోనూ వీలిపోతారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎటువైపు దాడి తీస్తుంది సార్? ఆ పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ని పూర్తిగా కాంగ్రెస్ వాటిలో లాక్కుండే అంత పూర్తిగా లాక్కోవడము, ఖాళీ చేయడం అదేం కుదరదండి. భారతదేశంలో ఇప్పటికీ రిపబ్లికన్ పార్టీకి కూడా 1-2 సీట్లు ఉంటాయి, లేకపోతే అనేక చోట్ల అనేక పార్టీలు ఉంటాయి. కానీ ఒక చెప్పుకోదగిన భాగాన్ని ఏమన్నా కొంతమందిని, ఒక 10 మందినో 12 మందినో తీసుకుంటారో అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇది ఇంకొక కారణం, ఇంకొక యాంగిల్ కూడా నేను చెప్తున్నా. కాంగ్రెస్ నాయకుడు ఇంకొక ఆయన వార్నింగ్ ఇచ్చాడు. కేసీఆరే వీళ్ళని పంపిస్తున్నాడు, వీళ్ళు వచ్చి మన పార్టీలోకి వచ్చి మన పార్టీని వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ వైపు తీసుకుపోతారు, కాబట్టి మనం అలర్ట్గా ఉండాలని. అంటే కాంగ్రెస్ నాయకుడే హెచ్చరిక చేస్తున్నాడంటే ఆ పార్టీ వైపు నుంచి వ్యూహాత్మకంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. తీసుకునే ఒక ప్రయత్నము, బీఆర్ఎస్ను కాస్త ఖాళీ చేయించే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. వాళ్ళు ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మనల్ని దెబ్బతీస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇంకా రెండోది, మీ ప్రశ్న ఇంక ఇప్పుడేం ఊహాజనితం కాదు కదా. ఒక ఎంపీ వచ్చాడు, ఒక 5-6 ఎమ్మెల్యేలు కలిశారు, అనేక మంది మధ్యస్థంగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్య సభలో చేసిన ప్రసంగంలో కూడా అనేక కామెంట్స్ చేశారు. ఎంత పెద్ద కామెంట్ చేశారంటే, కేసీఆర్ను దించేసి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఒక కుట్రే జరిగింది, దాదాపు ఒక ప్రయత్నమే జరిగింది. సో ఆ ప్రయత్నంలో కేసీఆర్ ఆ సమయంలో మోడీ దగ్గరికి వచ్చి కేటీఆర్ను చేయడానికి మీరు ఒప్పుకోండి అంటే, ఈ రెండింటికి లింక్ పెట్టాడు రేవంత్ రెడ్డి ఇక్కడ. మోడీ అన్నాడు కదా నా దగ్గరికి వచ్చి అడిగారని, కేసీఆర్ ఏమన్నారు, నేను ఏదో మీ ఆశీస్సులు, నా బిడ్డకు ఆశీస్సులు ఇమ్మని కోరితే మీరు ఇలా ప్రచారం చేస్తారని ఆయన అన్నాడు. ఈయనేమంటాడు ఇప్పుడు, అసలు తనను దించేస్తారు, తిరుగుబాటు వస్తుందని తెలిసి కేసీఆర్ వెళ్ళి మోదీని అడిగారు అని చెప్తున్నారు. అంటే తెర వెనక చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇందులో మోదీకి సంబంధం ఏముంటుందండి? అదే అన్నాడు ఆయన, మీ పార్టీకి మీరు చేసుకోవడానికి కూడా మోడీని ఎందుకు అడిగారు అని. కేసీఆర్ అంటాడు ప్రధానమంత్రి కదా, ముఖ్యమంత్రిగా నేను అతనే అడిగాడు కేటీఆర్ ఎలా ఉన్నాడని. అడిగినప్పుడు కేటీఆర్కు మీ ఆశీస్సులు కావాలని నేను అన్నాను, దాన్ని మరీ ఎక్కువగా చేసి ఇట్లా చిత్రించారు అని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఈయనేమో ఇలా చెప్తున్నారు. అంటే మొత్తానికి ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రులను దించేయడము, పార్టీలను కూల్చేయడము, చీల్చేయడము, ఖాళీ చేసేయడము. అంటే తెర వెనుక, తెలంగాణలో తెర వెనుక రాజకీయం చాలా చాలా నడుస్తూ ఉంది. ఎవరిని ఎక్కడ కలుస్తున్నారో, ఆగంతకుల వ్యూహాలు ఎలా ఉన్నాయో, చేతులు ఏం మారుతున్నాయో వీటన్నిటిని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అనేక మందిని ఇప్పుడు ఉదాహరణగా మేడిగడ్డ తర్వాత